తెలుసు కదమ్మా. ఇప్పుడు మనకి దీన్ని యాక్షన్ ప్లాన్ తీసుకోలేదు అనుకోండి. సపోజ్ నాకు తెలియకడుతుంది రేపు 20వ తారీఖున ఇంకో సైక్లోన్ ఏదో చెప్పాడు. అసలు ఒకవేళ వచ్చింది అనుకోండి, అసలు ఏమవుతుంది? ఫ్లడ్ అయ్యి మళ్ళీ టన్నులో పోద్ది కదా. మీరు ఇది క్లోజ్ చేసుకోవాలి కదా. కలెక్టర్ గారికి ఒకసారి ఫోన్ చేయి. ఇప్పుడు ఫ్లడ్ వచ్చింది, వైర్లు తెగిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్ పోయింది, మళ్ళీ మన బాధ్యత కదా. ఎందుకు అంత ట్రాన్స్ఫార్మర్ అంటే ఇప్పుడు టౌన్లోను సిటీలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఏమో నిమిషంలో వేసేస్తారు. అంటే పెద్ద పెద్దోడి ఇంటికి ఒక నిమిషం కూడా కరెంట్ పోకూడదు. వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళకి మనం ఎంత వాళ్ళు అంతేగా. ఇంకా మనకు అవసరం లేదు. ఇన్వర్టర్ ఉంటుంది, జనరేటర్ ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది. మనం చెప్పాం కదా 1 వీక్ బ్యాక్. ఈరోజే కదా పెట్టింది. అదే నేను ఎవరిగా జంగిల్ క్లియరెన్స్ చేసి బిఫోర్ అది లేదు, చిన్న రోడ్ పెట్టారు. ఓకే, చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఎంత డెప్త్ ఉంది? ఇక్కడ వస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక తహసీల్దార్ ఫీల్డ్ లోకి వస్తే కనీసం విఆర్ఓ ఫీల్డ్ లోకి రాకపోవడం. విఆర్ఓ ఉంటేనే కదా ఏ సర్వే నెంబర్ ఎక్కడ ఉంది, అసలు ఏది జరాయితీ, ఏది అసైన్మెంట్ అని చెప్పగలుగుతాడు. దేనికి ఎంత పొలం రాశాడో చెప్పగలుగుతాడు. 1 వీక్ బ్యాక్ ఎవరైతే రైతులు వచ్చి కాళ్ళ పడ్డారో పాపం వాళ్ళే మళ్ళీ ఈ రోజు వస్తా ఉన్నారు. అంటే ఈ వారం రోజుల్లో వాళ్ళకి ఏం రాశారు ఏం రాయలేదో కూడా తెలియట్లా. ఏ నుంచి డి వరకు రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు వచ్చి వెళ్ళిపోవడం అని కాదమ్మా, నువ్వు పని చేయించుకోవాలి కదా. ఇప్పుడు ఒక మినిస్టర్గా మనం వచ్చాము ఆ రోజు, మా ఇరిగేషనే కదా, ఇది ఇరిగేషనేనా. మరి ఒకసారి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు 3 డేస్లో నాకు వాళ్ళు చేస్తానని చెప్పినప్పుడు 3 రోజులు మీరు కూడా ఉండి చేయించుకోవాల్సిన బాధ్యత ఉంది కదా మీకు. 3 డేస్కి వాళ్ళు పంపులు ఎన్ని పెడుతున్నారు, ఎంతవరకు అవుతుంది క్యాలిక్యులేట్ చేసుకోవాలిగా. ఇప్పుడు వాళ్ళు ఆ రేంజ్లో పంపులు ఇక్కడ అందలేదు వాటర్, మళ్ళీ షిఫ్టింగ్ చేసుకోవాల్సి వచ్చింది. దానివల్ల టైం డిలే అయింది. టైం డిలే అయ్యేటప్పుడు క్యాలిక్యులేట్ చేసిన ఏం చేయాలి, షిఫ్టింగ్ చేసినప్పుడు మోటార్లు పెంచాలి, మళ్ళీ అక్కడ కెపాసిటీ పెంచాలి. క్యాలిక్యులేట్ చేసుకుని మనం ఎప్పుడు కూడా మార్చుకోవాలి. ఒక టార్గెట్ పెట్టినప్పుడు దానికి రీచ్ అయ్యే విధానంలో మీరు కూడా అధికారులు మీ బాధ్యత. ఇప్పుడు మేము వచ్చి 5 రోజులు అయింది, మీ దగ్గర నుంచి మళ్ళీ మాకు కాల్ బ్యాక్ ఏమీ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. మీరు కూడా ఊరికే కాలక్షేపం చేస్తే ఎట్లా? చూసుకోవాలి సీరియస్గా. లేకపోతే మాత్రం మీరు ఏదో ట్రాన్స్ఫర్ చేసి ఇంకో ప్లేస్లోకి వెళ్తాం అట్లా అనుకోక్కర్లా. ఇంటికి వెళ్తారు చెప్తున్నాను సీరియస్గా. లేకపోతే టైం టు టైం వర్క్ కనుక లేకపోతే, మనం ఏదైతే టార్గెట్ ఇచ్చామో టార్గెట్ ప్రకారం పనులు చేసుకోకపోతే మాత్రం ఇంటికి పోతారు చెప్తున్నాను. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. 3 రోజులు అవ్వనప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు మీకు తెలుసా అసలు రోజుకి ఎన్ని మీటర్లు చేయాలో? ఎన్ని మీటర్లు చేయాలి? మన అక్టోబర్ నెల ఎన్ని మీటర్లు చేశారు ఈ లైనింగ్?